నిపుల్లా ఉన్నారు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత స్థాయి ఎలా ఉంది అంటే డిమాండ్ చేసే స్థాయిలో ఉంది కానీ రిక్వెస్టింగ్ స్థాయిలో అది లేదు. మనం వెంటనే అంటే ఆంధ్రాలో దాన్ని ఉంది, అది జాతీయ ఏమి లేనప్పుడు ఈడే ఎందుకు పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారు. జాతీయ స్థాయిని చూపెట్టుకునే కదా మోడీ సెంటర్లో వచ్చేస్తున్నాడు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటాం మాకు ఇవ్వండి ఊటని అడగడమే కదా. అంటే అది ఇచ్చే స్థాయిలో ఉంది. ఇచ్చేటటువంటి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి తీసుకోవాలనుకుంటున్నప్పుడు అదేముంటుంది, నాకు ఇన్ని కావాలంటే ఇచ్చి తీరాలంతే. ఇప్పుడు బీహార్లో అదే చెప్తోంది, లేకపోతే మహారాష్ట్రలో అదే చెప్తోంది. పొత్తు పెట్టుకున్న ప్రతి రాష్ట్రంలో అది అడిగి అది ఇస్తోంది తప్పించి అది తీసుకోవట్లా. ఇంక్లూడింగ్ కర్ణాటక జేడిఎస్ 8 అంది, 10 నుంచి 8, 6 చివరికి 2టికి ఒప్పుకున్నారు. ఓన్లీ 2 పార్లమెంటు స్థానాలు, 1 రాజ్యసభ ఇస్తామన్నారట. అది మరి దేవగౌడకి ఇస్తారేమో, దేవగౌడ కూడా పోటీ చేయడట. పోటీ చేయొద్దని చెప్పేశారు. పోటీ చేయబాక ప్రచారం చేయి అన్ని నియోజకవర్గాల్లో మాకు మీకు అందరికి కలిపి రాజ్యసభ తీసుకున్నావు, 2 పార్లమెంట్ 2 లోక్సభ పోటీ చేయండి అంతే. ఆ స్థాయిలో ఉంది. అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తారు? నెంబర్ 1. రెండోది భారతీయ జనతా పార్టీ సొంత సర్వే చేయించుకుంటోంది ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటనేటు. తెలుగుదేశం గెలుస్తుంది అన్నటువంటి అంచనా ఉంటే, అది కూడా తము చేరతే గెలుస్తుంది అన్న అంచనా ఉంటే ఇటుకు వస్తారు, లేదంటే పొత్తొద్దు అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్తో ప్రాబ్లం ఏం లేదు, అతను పొత్తేం లేదు, కానీ అతను నమ్మదగ్గటువంటి సమర్థకుడు. ఈ రోజు వరకు అట్లాంటి పేచీ పెట్టి అతను విసిగించలేదు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. వాళ్ళ పార్టీని నాశనం చేశాడు. జగన్ ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలే, వాళ్ళతో ఏ గొడవ పెట్టుకోలేదు. పైగా